రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. చలిగాలులు వీస్తుండటంతో జనాలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్కుల్లో వాకర్స్ రద్దీ కూడా తగ్గిపోయింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో పోలిస్తే జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో అయితే 12 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సైతం 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతాయని చెబుతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్నం. డిసెంబర్ నెలాఖరు కూడా ఉష్ణోగ్రతలు నార్మల్ కి అతి సమీపంలో గానీ కొన్ని ప్రదేశాల్లో 1 or 2 degrees అబవ్ నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే కోల్డ్ వేవ్ కండిషన్స్ అవి ఆదిలాబాద్ గానీ, మెదక్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 10 degrees Celsius తగ్గి కూడా ఎక్కడ కూడా కనిపించడం జరగలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17 degrees Celsius నుంచి 19 degrees Celsius మధ్యలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు. తెల్లవారుజామున కూడా చూసుకున్నట్లయితే 15 నుంచి 18-19 వరకు కూడా నమోదవటం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ లా కాకుండా గత 10 ఏళ్ల వాతావరణ కండిషన్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పగటిపూట అవ్వచ్చు, అట్లాగే రాత్రిపూట తెల్లవారుజామున ఉష్ణోగ్రతల్లో కూడా 1 or 2 degrees ఎక్కువగానే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కూడా నార్మల్ వాల్యూసే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలోను చలిగాలులు వీస్తుండటంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాకింగ్, జాగింగ్ కు వెళ్లాల్సిన వారు కాస్త లేట్ గా వెళ్తున్నారు. డైలీ వెదర్ అనేది చాలా కూల్ అయిపోతుంది. డే బై డే ఏమవుతుందంటే చాలా డిగ్రీస్ సెల్సియస్ పడిపోతుంది అనమాట. మేము ఎర్లీగా వచ్చేటోళ్ళం, కొద్దిగా లేట్ వస్తున్నాం పార్క్కి. అది ఇంకా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ విత్ సో మచ్ వాట్ వీ కాల్ లైక్, ఇంకా మనం చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే బాగా కోల్డ్, కఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు కేర్ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.